రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ముడాసర్లావా వద్ద జీవీఎంసీ నిర్మాణాలు పర్యావరణానికి హాని చేస్తాయని శర్మ తన లేఖలో పేర్కొన్నారు. ముడాసర్లావా పార్క్ వద్ద పర్యావరణానికి నష్టం కలిగించే పనులు చేయొద్దని అధికారులకు నిర్దేశించారు. అయితే ముడాసర్లావా వద్ద నిర్మాణాలేవీ చేపట్టలేదని, అలాంటి ప్రతిపాదనలేవీ లేవని జీవీఎంసీ అధికారులు పవన్కు తెలియజేశారు. విశాఖపట్నంలోని ముడసర్లోవా పార్క్ పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముడసర్లోవా పార్కులో జీవీఎంసీ కట్టడాలు చేపడితే పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందనే విషయాన్ని విశ్రాంత ఐఏఎస్ అధికారి, పర్యావరణవేత్త ఈఏఎస్ శర్మ రాసిన లేఖపై పవన్ స్పందించారు. నిత్యం వందలాది మంది ప్రజలు సందర్శించే ముడసర్లోవా పార్కు 105 రకాల పక్షులకు ఆవాస ప్రాంతమని, జీవీఎంసీ ఆ పార్కుల భవనాల నిర్మాణానికి సిద్ధమవుతోందని వచ్చిన వార్తలను ఉటంకిస్తూ ముడసర్లోవా పార్కును పరిరక్షించాలని కోరారు. ఈ విషయమై తక్షణం స్పందించిన పవన్ కళ్యాణ్ జీవీఎంసీ అధికారుల వివరణ కోరారు. జీవీఎంసీ అధికారులు అలాంటి ప్రతిపాదనలు ఏమీ లేవని పవన్ కళ్యాణ్కు తెలియజేశారు. పొదిలి ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా ఆసుపత్రి ఆవరణలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫోటోలు ప్రచురించడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి బాల అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి గోడలపై నాటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండడమేంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలో రికార్డులు పరిశీలించి ఆసుపత్రిలో అందుతున్న వైద్యంపై మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగులను బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలను ఏదో ఉద్ధరించామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితులే నిదర్శనమన్నారు. ఆసుపత్రిలో రోగులకు సరిపడా పరికరాలు అందుబాటులో లేవన్నారు. రక్త నిల్వ కేంద్రం ఉన్న రోగులకు ఉపయోగపడటం లేదన్నారు. త్వరలోనే ఆసుపత్రికి కావలసిన పరికరాలు అందుబాటులోకి తెస్తామని, రక్త నిల్వ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. వైసీపీ హయాంలో మాదిరి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని, ఉద్యోగులతో తమ ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని, ఉద్యోగులు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డీజేలా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి, నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతున్నాను అని చెప్పి టైం సరిపోలేదు అంటున్నాడు. 13 రోజులు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చేది చూస్తే కాన్పూర్లు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పూలే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటికి పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది కేసులు ఏదైనా వస్తే మమ్మల్ని బయటకు పంపిస్తున్నారంటున్నారు, రిఫర్ చేస్తున్నారంటున్నారు. ఇక్కడ అన్ని రకాల వైద్యులు ఉన్నారు. గైనకాలజిస్ట్ ఉన్నారు, సర్జన్ ఉన్నారు, జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ ఉన్నాడు, మత్తు డాక్టర్ ఉన్నారు, అదేవిధంగా జనరల్ డాక్టర్, డ్యూటీ డాక్టర్ ఉన్నారు. వైసీపీ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తుందని షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడం వారి అసమర్థతకు నిదర్శనమని కాంగ్రెస్ నేత మస్తాన్ వాలీ విమర్శించారు. 2 పిల్లలకు అమ్మఒడి ఇస్తామని జగన్ అనలేదా? 2 పిల్లలకు ఇస్తామని మీరు మాట ఇవ్వలేదా అని ప్రశ్నించారు. సమాధానం చెప్పకుండా మా మీద దుమ్మెత్తి పోస్తున్నారని, ఎవరికి తొత్తుగా ఉండాల్సిన అవసరం తమకు లేదన్నారు.
వైసీపీ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తోందని షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడి చేయడం వారి అసమర్థతకు నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ సీనియర్ నేత మస్తాన్ వలి విమర్శించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిరంతరం అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన్ని పోరాడుతోందని చెప్పారు. షర్మిల టీడీపీకి కొమ్ము కాస్తుందన్న వైసీపీ నేతల విమర్శలను ఆయన ఖండించారు. తల్లికి వందనం పథకం మీద అధ్యక్షురాలిగా కూటమి సర్కార్ను ప్రశ్నించారు. గత ప్రభుత్వం కూడా మోసం చేసిందని చెప్పారని గుర్తు చేశారు. ఉన్నమాట చెప్తే జగన్ పార్టీకి ఉలుకు ఎందుకు అని ప్రశ్నించారు. షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారని అభూత కల్పనలు సృష్టిస్తున్నారని తెలిపారు. షర్మిల అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. ఊహాజనిత మాటలు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ మీద అక్కసు వెళ్లగక్కారన్నారు. 2 పిల్లలకు అమ్మ ఒడి ఇస్తామని జగన్ అనలేదా? 2 పిల్లలకు ఇస్తామని మీరు మాట ఇవ్వలేదా? షర్మిలమ్మ చేత మీరు రాష్ట్ర వ్యాప్తంగా 2 పిల్లలకు అమ్మ ఒడి ఇస్తామని చెప్పించలేదా అని ప్రశ్నించారు. మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రభుత్వం అరే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అడిగారు మనం త్వరితగతంగా చేయాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ షర్మిలమ్మ గారి యొక్క మాటల్ని వక్రీకరించి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మేము ఎప్పుడు కూడా ఆ మాట అనలేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 మేనిఫెస్టోలో ఆ మాట చెప్పలేదని చెప్పి ఒక ఊహాజనితమైనటువంటి గాలి పోగేసుకొని గాలి మాటలు మాట్లాడుతున్నారంటారు మా పెద్దోళ్ళంతా కూడా. గాలి అంతా పోగు చేసుకుంటారనమాట. కాంగ్రెస్ పార్టీ మీద అక్కసు కక్కేటటువంటి ప్రయత్నం స్పష్టంగా అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. నిజంగా ఎవరైనా ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో మా దగ్గర ఉంది, దీనికి సమాధానం చెప్పండి మీరు. వైఎస్ఆర్సీపీ సర్కార్ భూ హక్కు చట్టం అనేక గందరగోళాలకు తావిచ్చిందని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఆరోపించారు. బ్రిటిష్ కాలంలో తెచ్చిన భూ హక్కు చట్టం ఎంతో మెరుగ్గా ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం కొత్త సమస్యలకు తెరతీసిందన్నారు. అందులో కొంతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారని పివి రమేష్ విమర్శించారు. గుంటూరులో ఏపీ అభివృద్ధి కార్యాచరణపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో చర్చాగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా అభివృద్ధిపై దృష్టి సారించలేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీల ఏర్పాట్లకు ప్రయత్నం జరగలేదని ఆరోపించారు. బటన్ నొక్కి డబ్బులు పంచితే వచ్చే ఓట్లు చాలని ప్రగతిని పట్టించుకోలేదని పివి రమేష్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూ హక్కు చట్టం అనేక గందరగోళాలకు తావిచ్చిందని పివి రమేష్ ఆరోపించారు. బ్రిటిష్ కాలంలో తెచ్చిన భూ హక్కు చట్టం ఎంతో మెరుగ్గా ఉందని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం తెచ్చిన చట్టం కొత్త సమస్యలకు తెరతీసిందని ఆరోపణలు చేశారు. అందులో కొంతమందికి ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకున్నారని పివి రమేష్ ఆక్షేపించారు. కొంతమంది మాత్రమే పెరుగుతారు, కొంతమంది చాలా మంది మాత్రం వెనబడిపోతారు. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 1% జనాభానే 44% అసెట్స్ ఆస్తులు, 24% ఏమో ఆదాయం సంపాదించుకుంటున్నారు. 50% కింద ఉన్న వాళ్ళు వాళ్ళకి 4%, 5% ఆస్తులు ఉన్నట్లయితే జిఎస్టీ కడుతున్నది మాత్రం 65%. బికాజ్ ప్రజల మీద జిఎస్టీ ఉంది, జిఎస్టీ అన్నిటి మీద జిఎస్టీ ఎవరు లెక్క తీయడం. సో ఇది రెండవది విమెన్. థర్డ్ ఆఫ్ ది అదర్ వీకర్ సెక్షన్. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. శిశువును తీసుకెళ్లిన మహిళను గుర్తించి పట్టుకున్నారు. సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కృష్ణా జిల్లా పోలీసులు సమయస్ఫూర్తిని ప్రజలు అభినందిస్తున్నారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. మగ శిశువును మహిళ ఎత్తుకెళ్లింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఆ మహిళను పట్టుకుని శిశువును కన్నతల్లికి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే శ్రీకాకుళానికి చెందిన స్వరూపరాణి అనే మహిళ కాన్పు కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆసుపత్రిలో చేరింది. 3 రోజుల క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆమె గైనిక్ వార్డులో ఉంటుంది. రాత్రి 1:30 సమయంలో గుర్తు తెలియని మహిళ నర్స్ వేషంలో ఆసుపత్రికి వచ్చి మగ శిశువును ఎత్తుకెళ్లింది. వెంటనే గుర్తించిన స్వరూపరాణి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి మగ శిశువు తీసుకెళ్లిన మహిళను గుర్తించి పట్టుకున్నారు. శిశువును సురక్షితంగా తల్లి వద్దకు చేర్చారు. కృష్ణా జిల్లా పోలీసులు సమయస్ఫూర్తిని ప్రజలు అభినందిస్తున్నారు.
రాష్ట్రంలో భూ అక్రమాలకు కేర్ ఆఫ్ చంద్రబాబు నాయుడేనని మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. అసైడ్ భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందన్నారు. ఎప్పుడు చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టదా అని ప్రశ్నించారు. అసైడ్ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు అని అన్నారు. అసైడ్ భూముల విషయంలో పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పుదారి పట్టించేలా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా ఎల్లో రాతలు రాస్తుందన్నారు. చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టదా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములు మీకు దక్కవని చెప్పి ఆ రోజు తప్పుదోవ పట్టించి మళ్ళా ఒక జీవో ఇచ్చి వాళ్ళ బినామీలకి దాదాపుగా 1336 మంది ఆ రోజు బినామీలకి ఆ అసైన్డ్ భూములు కట్టబెట్టి మళ్ళీ ఆ ల్యాండ్స్ మళ్ళీ పూలింగ్లోకి తీసుకుంది చంద్రబాబు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు అసైన్మెంట్ భూముల మీద వాళ్ళు ఏదన్నా ఒక మాట్లాడే వాళ్ళకి చిత్తశుద్ధి వాళ్ళకి ఆ హక్కు ఉందా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా. అది దాని మీద మీ అందరికీ తెలుసు, కేసు కూడా నడుస్తూ ఉంది. ఆ కేసులో వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. వీళ్ళు అసైన్మెంట్ గురించి, అసైన్మెంట్ భూముల గురించి ఈరోజు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. నిజంగా అసైన్మెంటు సమస్య ఈ రాష్ట్రంలో ఈరోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఆ రోజు రైతులందరూ కూడా భూమి ఉన్నా కానీ ఇబ్బంది పడే పరిస్థితి. భూమి ఏదన్నా కష్టం వస్తే ఏదన్నా ఒక అరెకరం భూమి అమ్ముకోవడానికి, 1/4 ఎకరం భూమి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 తల్లికి వందనం పేరిట ఇస్తామని జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని తెలిపారు. అబద్ధాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. అమ్మఒడి పథకానికి తూట్లు పొడిచిన వైఎస్ఆర్సీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు. ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని తెలిపారు. ఓ పండుగ వాతావరణంలోనే తల్లికి వందనం కార్యక్రమం త్వరలో చేపడతామన్నారు. అబద్ధాలకు, అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు. 2019లో వచ్చిన 3 అంకెల సీట్లు 2024లో డబుల్ డిజిట్కు పడిపోయినా వైఎస్ఆర్సీపీకి బుద్ధి రాలేదని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే పింఛన్, ఇసుక, తల్లికి వందనం పథకాలపై విష ప్రచారం మొదలుపెట్టిన వైఎస్ఆర్సీపీకి ఈసారి సింగిల్ డిజిటే అని స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. అమ్మఒడి 2 పిల్లలు ఉన్నా ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పి మడమ తిప్పింది జగన్ కాదా అని ప్రశ్నించారు. మేమింకా తల్లికి వందనం విధి విధానాలు రూపొందించక ముందే అసత్యాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. అమ్మఒడిని మోసం, దగాతో కేవలం 4 సార్లు మాత్రమే ఇచ్చి ప్రతి ఏటా ఇస్తానన్న మొత్తం కూడా కుదించేశారని దుయ్యబట్టారు. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ఈ ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము,
మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికీ మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యంపై రాష్ట్ర మైనింగ్ ఎక్స్చేంజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. శిశువును అపహరించిన ఘటనలో ఆసుపత్రి సిబ్బంది ప్రమేయం ఉందన్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిని ఉపేక్షించేది లేదని మంత్రి రవీంద్ర స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ప్రైవేట్ సెక్యూరిటీ భద్రత వైఫల్యం వల్లనే జరిగిందని తేల్చి చెప్పారు. విధుల పట్ల ఆలసత్వం ప్రదర్శించిన సెక్యూరిటీ ఆసుపత్రి సిబ్బందిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. పాత బస్తీ శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం పాత శివాలయంలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి సన్నిధిలో చతుర్మాస దీక్ష మహోత్సవాలు సందర్భంగా ఆలయ ప్రధాన అర్చక స్వామి సూర్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా ఉభయ దాతలు స్వామివారి సన్నిధిలో చండీ హోమం, లింగార్చన అభిషేకం తదితర ప్రత్యేక కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. చతుర్మాస దీక్ష మహోత్సవాలు ఈ నెల 11వ తేదీన స్వామివారి సన్నిధిలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 21 వరకు ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా స్వామివారి సన్నిధిలో ప్రతిరోజు చండీ హోమం, మహాలింగార్చన, అభిషేకాలు తదితర వాటిని భక్తులు నిర్వహించుకొని స్వామివారి ఆశీస్సులను పొందవలసిందిగా దేవస్థానం ఈవో సురేష్ బాబు తెలిపారు. భక్తులు ఈ దీక్ష ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావలసిందిగా ఈవో భక్తులకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక పర్యావరణవేత్త వాకర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షురాలు కొట్టె వెంకట మైథిలి చేసిన సేవలను ఘనంగా సత్కరించారు. హైదరాబాద్ తెలుగు అకాడమీ ఫిలాంథ్రోఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో భారతీయ లలిత కళా ఉత్సవ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలాచారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఫిలాంథ్రోఫీ సొసైటీ వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిని గుర్తించి గత 2 ఏళ్లుగా కళారత్న, విద్యారత్న, సేవారత్న, కవిరత్న, వైద్యరత్న, సంఘమిత్ర, పర్యావరణ మిత్ర పేరిట జాతీయ ప్రతిభా పురస్కారాలను అందిస్తుంది. అందులో భాగంగా మచిలీపట్నానికి చెందిన మైథిలికి పర్యావరణ ప్రతిభా పురస్కారాన్ని అందించి ఘనంగా సత్కరించి ఆమె చేస్తున్న సేవలు మన అందరికీ స్ఫూర్తినిస్తాయని భక్తులు కొనియాడారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.